ఉన్నావు. రేపు గురించి భయపడే స్థితి ఉందా? మనుషులు భయపెట్టే స్థితిలో ఉన్నావా? మనుషుల చేత బాధింపబడే స్థితిలో ఉన్నావా? మనుషుల చేత బంధింపబడిన స్థితిలో ఉన్నావా? నీ స్థితి ఏదైనా సరే, ప్రియ గ్రామస్తులారా, గౌరవనీయులైన లింగంగుంట పాలెం ప్రజలారా, మైక్ శబ్దంలో ఈ మాటలు వింటున్నారు. ఈ మీటింగ్కి రాకపోయినా ఇంట్లో ఉన్న నీ స్థితి కూడా ప్రభు మార్చగలడు. ఈ స్థితిని మార్చడానికే ఆయన రక్తం కార్చాడు. యేసుక్రీస్తు రక్తం నీ ప్రతి స్థితిని మార్చగలదు. ఈరోజు కావాలా ఈ స్థితి? 7 స్థితి ఈ కుటుంబం పొందింది, నీకు కూడా కావాలేమో. ఒక చిన్న తీర్మానం చేస్తే, ప్రభువా, నా హృదయంలోనికి నా పాపాలు ఒప్పుకుంటున్నాయి, నా కొరకు నువ్వు మరణించావు. రాత్రి ఈ మీటింగ్ నా కొరకే, వీరికి కృతజ్ఞత కూడికైతే ఇది నాకు రక్షణ కూడిక. ప్రభువా, నా స్థితిని దేవుడు మార్చాలి. నా ఘోరమైన స్థితి నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ అవమానకరమైన స్థితి అన్నా నేను సహించలేకపోతున్నా. ఈ నిందలతో కూడిన స్థితితో నేను బ్రతకలేకపోతున్నా. నా స్థితి మార్చే దేవుడు రాత్రి నా స్థితి మార్చాలి, నా కొరకు ప్రార్థన చేయండి అని ఒక తీర్మానం చేసుకుంటే నీ కుడి హస్తాన్ని చూపించు. సహోదరి, దేవుడు నీ స్థితిని మార్చి నీకు సహాయపడిన గాక. సహోదరి, దేవుడు నీ స్థితిని మార్చి నిన్ను రక్షణకరమైన స్థితిలోకి తీసుకొని వచ్చిన గాక. అమ్మా దేవుడు, నీ యొక్క తీర్మానాన్ని స్థిరపరచు. ఇంకెవరైనా ఉన్నారా? ఈ రక్షణకరమైన స్థితి నాకు కావాలి, నా కొరకు ప్రార్థన చేయండి. ఇక లోక స్థితి, ఆ బాధకరమైన ఆ పాప స్థితి నాకొద్దు. ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని చూపించండి. సహోదరి, చెల్లి, దేవుడు నీ స్థితిని మార్చును గాక. ఇంకెవరైనా ఉన్నారా? రాత్రి నా స్థితిని మార్చే నా దేవుడు ఉన్నాడు, నా కొరకు ప్రార్థించండి అని చెప్పడానికి ఇష్టపడితే, సహోదరుడా, దేవుడు నీ హస్తాన్ని పట్టుకున్నగాక, నీ స్థితిని మార్చునుగాక. ఇంకెవరైనా ఉన్నారు? ఈ రాత్రి ఈ మీటింగ్ లో నా స్థితిని మార్చుకుని వెళ్ళాలనుకుంటున్నాను. ఇది మనుషుల వల్ల కాలేదు, ఇది వైద్యుల వల్ల కాలేదు, ఇది అధికారుల వల్ల కాలేదు. సహోదరి, దేవుడు నీ స్థితిని కూడా మార్చునుగాక, నీ హస్తాన్ని పట్టుకునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఈ తీర్మానం చేసుకుంటే నీ కుడి హస్తాన్ని చూపించు, సిగ్గుపడొద్దు. నీ స్థితిని మార్చే దేవుడు ఉన్నాడు. సహోదరుడా, దేవుడు నీ స్థితిని మార్చునుగాక. అమ్మా దేవుడు నీ స్థితిని కూడా మార్చి ఆ సమాధాన స్థితి నీకు దయచేయనుగా. కుటుంబంలో ఇబ్బంది పడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో, ప్రభువా నా స్థితిని మార్చి ఇక్కడి నుంచి పంపించు ప్రభువా. ఇంకెవరైనా ఉన్నారా? తీర్మానం చేసుకుంటే నీ కుడి హస్తాన్ని చూపించు ధైర్యంగా. అందరూ ప్రార్థనలో ఉండగా నీ కుడి హస్తాన్ని చూపించు, నీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు మీ తీర్మానాన్ని స్థిరపరిచి